హైదరాబాద్ నగరంలో బోనాల కార్యక్రమం పురస్కరించుకొని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయని అధికారులు భావిస్తున్నారు. ప్రముఖ ఆలయాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషర్రఫ్ ఫరూఖీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీజేఎంలు ఎస్సీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన ఆలయాల్లో బోనాలు జరగనున్నాయి. ఈ సందర్భంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల సందర్భంగా ఆలయాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషర్రఫ్ ఫరూఖీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీజీఎంలు ఎస్సీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జూలై 2 నాటికి సంబంధిత సీఈలు ఎస్ఈలు ఆలయ ప్రాంగణాలను సందర్శించి 24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి దేవాలయానికి ఒక నోడల్ అధికారి ఏఈని కేటాయించాలన్నారు. ఆర్ఎండ్బి ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకోవడంతో పాటు డిటిఆర్లు, అదనపు లైట్లు, ఎయిర్ కండిషనింగ్, సౌండ్ సిస్టంకు తగినట్లు విద్యుత్ లోడ్ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ సామాగ్రిని సమకూర్చుకోవాలన్నారు. ప్రజలు గుమిగూడే చోట విద్యుత్ స్తంభాలు షాక్ కొట్టకుండా ముందే చెక్ చేయాలన్నారు. విద్యుత్ లీకేజీలను పూర్తిగా అరికట్టాలన్నారు. అన్ని పంపిణీ కేంద్రాల్లోనూ టంగ్ టెస్టర్ ద్వారా ఎర్తింగ్ను చెక్ చేయడంతో పాటు ప్రతి గంటకోసారి రీడింగ్ తీసుకోవాలన్నారు.